ఆత్మస్వరూపులకు నమస్కరిస్తూ 43వ రోజు సోపానాలు. టెలిపతిని ఉన్నతమైన మంచి కోసం ఎలా ఉపయోగించవచ్చు? జవాబు: తరువాత పుట్టిన నక్షత్ర బీజకులు, స్టార్ సీడ్స్, 1990 దశకంలో పుట్టిన నూతన ప్రేమ చిన్నారులు, లవ్ చిల్డ్రన్, వీళ్ళందరూ తమ టెలిపతి నైపుణ్యాన్ని తిరిగి తేలికగా యాక్టివేట్ చేసుకోవచ్చునని కాలక్రమంలో తెలుసుకుంటారు. వీళ్ళల్లో చాలామంది తమ నమ్మకాల్లోనూ తమ జీవన విధానాల్లోనూ ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. టెలిపతిని ఉపయోగించి వాళ్ళు ఒకరినొకరు తేలిగ్గా గుర్తుపడతారు, ఎంతో గట్టి అనుబంధాలను అవగాహనను ఏర్పరచుకుంటారు. వాళ్ళు పరస్పరం పంచుకోగల వివేకాన్ని గురించి ఆలోచించండి. వాళ్ళ మధ్య భాషా భేదపు అడ్డు ఉండదు. మీ నైపుణ్యాన్ని పెంచుకోవటానికి వాటి నుంచే సాధన మొదలుపెట్టండి. మరొక ప్రశ్న: ఆస్ట్రల్ ట్రావెల్ వల్ల పని జరుగుతుందా? జవాబు: జరుగుతుంది. అనేక జన్మల క్రితం ఒకసారి మీరవన్నీ చేయగలిగి ఉండినారు. ఎలా చేయాలో మీరు ప్రస్తుతం మర్చిపోయారంతే. సాధన చేస్తే మళ్ళీ పరిపూర్ణంగా వచ్చేస్తుంది. అది భూమి లోపలికి కానీ దానికి ఆవలికి కానీ ఎక్కడికైనా సరే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవటం, ప్రక్షేపించుకోవటం, క్షేమంగా నేర్చుకోవటం, విమాన ఖర్చులు ఎంతగా ఆదా అవుతాయో ఆలోచించండి. ఈ సనాతన శాస్త్రాలన్నింటినీ మళ్ళీ నేర్చుకోవచ్చు, కానీ దయచేసి వీటిని మంచి పేరున్న వారి వద్ద నుంచి నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఈ విషయాలని క్షేమంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మొదటిసారిగా ఏదైనా చెడు గనక జరిగి బెడిసి కొడితే హడలిపోతారు మీరు. మనకి క్షేమంగా నేర్పే మాస్టర్ ఎవరో తెలిసినప్పుడు ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ని అడిగితే వాళ్ళే ఇటు భూమి మీదో లేక ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్ పేరు చెప్తారు. మాస్టర్స్తో మాట్లాడడం ఎలా అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడి పటంతోనో విగ్రహంతోనో ఎలాగైతే మాట్లాడుతుంటామో అలాగే మనం చెబుతున్నాము. వాళ్ళు వింటున్నారు, పలుకుతారు అన్న నమ్మకంతో ఉండి మాట్లాడితే వారు మాట్లాడేది మనకు వినపడుతుంది. మొదటిసారి వినపడలేదే అనుకోవద్దు. ప్రయత్నం మానవద్దు. కొంతకాలానికైనా వినపడుతుంది. మనం ముందుగా దాని శృతి కావాలి కదా. ప్రయత్నం మొదలుపెట్టి చేసే కొద్దీ దానికి క్రమేణా శృతి అయిపోతాము. మీరు మొట్టమొదటి నడక నేర్చుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు పడిపోలేదా? ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అలాంటిదే. మీకు సున్నితమైన మార్గదర్శకత్వం, సపోర్ట్ అవసరం. తర్వాత మీ అంతటా మీరు పరిగెత్తగలుగుతారు. మరొక ప్రశ్న: దిగువ స్థాయి ఆస్ట్రల్ తలాల జీవులు ఉన్నాయా? జవాబు: ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. వ్యతిరేక భావం అంటే మంచి ఉన్న చోటనే చెడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. వెలుతురు ఉన్న చోట చీకటి కూడా ఉంటుంది. 4వ పరిధిలో నెగిటివ్ జీవులు ఉన్నారు. వాళ్ళు మీరు 3వ పరిధి దాటి రాకుండా మిమ్మల్ని అణగదొక్కాలని చూస్తుంటారు. వాళ్ళకు గొప్ప శక్తులేమీ ఉండవు, కానీ వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి ఎదగనీయకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచగలరు. అందుకే ఈ నైపుణ్యం నేర్చుకోవాలంటే మీకు నిష్ఠాతుల సహాయం అవసరం. అందుకే మీరు ఆత్మరక్షణ తేలిగ్గా నేర్చుకుని ఆ దిగువ ఆస్ట్రల్ తలాల జీవులను శాశ్వతంగా పంపేయవచ్చు. మీలోని ఆధ్యాత్మిక కాంతిని పెద్దది చేసుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీ మానాన వదిలేసి వెళ్ళిపోతారు. ఆఖరి ప్రశ్న అండి: ఈ ఆధ్యాత్మిక శక్తులను నా మతంతో సమైక్యపరచుకోవచ్చునా? జవాబు: పరచుకోవచ్చు. అనేక మతాలు ఇప్పటికే ఈ శక్తులను అంగీకరించి ఉన్నాయి. యూదులు, క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు తమ గ్రంథాలలో ఈ వాక్తులను గురించి చెప్పి ఉన్నారు. అయితే అనేక శతాబ్దాలు గడిచేసరికి కేవలం పూజారి వర్గం మాత్రమే ఆ శక్తులను పొంది ఇతర వర్గాల వారిలో ఈ శక్తులను ఖండించారు. ఈ శక్తులు ఉన్నది ఒక వర్గం వారి కోసం కాదు, అందరి కోసం. అనేక సంప్రదాయ మతాలు తమ ఆచార వ్యవహారాల్లోకి హీలింగ్ని చేర్చుకోవటం మొదలు పెడుతున్నాయి. మౌలికవాద చర్చలు తరచూ దయ్యాలను తరిమేస్తూ వివిధ భాషల్లో మాట్లాడుతూ హీలింగ్ చేస్తున్నాయి. యేసుక్రీస్తు, కృష్ణుడు, ఆర్కేంజల్ మైకేల్, ఐసిస్, మదర్ మేరీ, క్వానాయిన్, బుద్ధుడు లాంటి అనేక మతాలకు చెందిన ప్రముఖులు క్రమం తప్పక ఛానలింగ్ ద్వారా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ ప్రముఖులతో మాట్లాడవచ్చు. వారు తిరిగి మీతో మాట్లాడడం వినవచ్చు. కనుక మిత్రులారా, మీరు మీ మతాలను వదులుకోనవసరం లేదు. కాకపోతే మీ మతాలను వాటి శక్తి సామర్థ్యాలు నిండుగా తెలిసేలా వాటిని ఇంకొంచెం విస్తరిస్తే చాలు. విస్తరించటం అంటే మరో నలుగురిని మతంలో చేర్చుకోవటం కాదు, దాని కార్యకలాపాలను, నమ్మకాలను విస్తరించాలి. ఆశీస్సులతో మెలిష్ జడేక్. ఓకే మాస్టర్స్, సోపానాల్లో చివరి అధ్యాయానికి వచ్చేసాము. 10వ అధ్యాయము. దీనిలో 10 విచిత్రమైన ప్రశ్నలు అంటూ మనకి తెలియచేస్తున్నారు.
సో రేపటి రోజు అవి తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.